హలో హాయ్ వెల్కమ్ టు గుంటూరు శ్రీకృష్ణ శారీస్. మనం కొత్తగా అనేది కాంటాక్ట్స్ అనేది ప్రమోషన్స్ కావాలంటే మనకి స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది. అది ఎలాంటి బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా సరే, క్లాత్ మార్కెట్ అయినా ఏ బిజినెస్ అయినా సరే ప్రమోషన్స్ అనేవి చేస్తాము. స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మన షాప్ పేరు తెలుసుకో, శ్రీకృష్ణ శారీస్. షాప్ నెంబర్ 72A అండి. వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్యాక్లో ఉంటుంది. గుంటూరు అంటే ఫేమస్ శ్రీకృష్ణ అని. చిన్న షాప్ అయినా గంటకి వీడియోలో ఉంటాం, మనకి ఐటమ్ కూడా చేంజ్ చేస్తాం, క్లారిటీగా చెప్తాం, క్లారిటీగానే అమ్ముతాం. మోసం చేసి అమ్మాల్సిన మనకు అవసరం లేదు కాబట్టి క్లారిటీగా అమ్ముతాం. కాబట్టి ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ నిన్న వినాయక చవితి పండుగ అందరూ హ్యాపీగా చేసుకున్నారు. ఆ హ్యాపీనెస్ ఉండాలంటే రేపు అది శనివారం కానీ, ఆదివారం కానీ, సోమవారం కానీ, మంగళవారం కానీ బొమ్మలు ఊరేగింపులు వెళ్తాయి. ఆ హ్యాపీనెస్ కంటిన్యూ ఉండాలంటే మీ పిల్లల్ని అదుపులో పెట్టండి. మీ పిల్లలకి నేను చెప్పే మాటలు కోపం రావచ్చు. నేను చెప్పే ఆ మాట సమస్య ఏంటంటే పెద్దవాళ్ళకి చెప్తున్నా. సరదాగా పిల్లలు బొమ్మలతో వెళ్ళి నదులు కానీ కాలంలో దిగుతారు. ఏమన్నా జరిగితే ఇబ్బంది అయ్యేది తల్లిదండ్రులకి. ఫస్ట్ బాధ్యత తల్లిదండ్రులకి చెప్తున్నాను. మెయిన్ పాయింట్ గుర్తుంచుకోండి. పిల్లల్ని మాత్రం కొంచెం అందుబాటులో ఉండండి. మీరు అసలు నదుల దగ్గర కాలేదు పిల్లల్ని పంపించద్దు. పంపించాలి అనుకుంటే వాళ్ళు గొడవ చేస్తే, మారం చేస్తే తండ్రి కానీ పెద్దన్నయ్య కానీ వెళ్ళాలి. ఆ పెద్దన్నయ్య కూడా చెప్తున్నా, సరదాగా నీకు ఉంటుంది కావట్లా. ఆ సరదా తర్వాత ముందు మీకు ఆనందంగా ఉంటుంది, వెనకాల చేదు ఒక అనుభవం గుర్తొస్తుంది. అది జాగ్రత్తగా పెద్దవాళ్ళు మీరు నదుల దగ్గర కానీ, సముద్రాల దగ్గర కానీ, కాళ్ళ దగ్గర పిల్లల్ని ఎప్పుడు పంపించద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆ సరదా అని వాళ్ళు తెలియదు, వయసు అది. సరదా అందరూ దిగుదాం బొమ్మలు పెడతా ఉంటాం. కింద ఏముంది మనకి తర్వాత ఏం జరుగుతుందండి పిల్లలకు తెలియదు. తర్వాత సమస్య తల్లిదండ్రులు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ముందు మాత్రం పిల్లలు కొంచెం కంట్రోల్ పెట్టుకోండి. పిల్లల్ని కానీ, పెద్ద కొడుకులు కానీ ఎవరిని సరే సరదాగా వద్దు, నీళ్ళలోకి వద్దు. అక్కడ గజితగాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తే వాళ్ళ బొమ్మని నదుల్లో కానీ, కాలువల్లో కానీ, అది కాలువ చెరువులు కానీ నిమజ్జనం చేస్తారు. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఓకేనా. ఇది బేలా పేరు ఒరిజినల్ అండి. ఇది 5 మీటర్ల 20 పాయింట్ల నుంచి 6 మీటర్ల నార వస్తుంది. మిస్టేక్ అని కొనుక్కోండి. పేరు ఒరిజినల్ బేలా. ఇది 5 మీటర్ల 25 పాయింట్ల నుంచి 6 మీటర్ల నార వస్తుంది. కొనుక్కున్న వాళ్ళు మాత్రం 5 మీటర్ల 25 పాయింట్లను కొనుక్కోండి, ఓకేనా. మిస్టేక్ అని నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి. 1-2 ఓపెన్ చేస్తాం చూడండి. ఇది పల్లో పాటు శారీ ఎలా ఉంటుంది, ప్లేస్ లేదు నాకు అందుకని. బ్లౌజ్ ఇది $250 చీర మాత్రం వచ్చినాయి. వీడియోలు ఎంత ఎక్కువైంది కాబట్టి నేను తక్కువ చూపిస్తా. ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ చేసుకోండి. 10 చీరలు కొన్న వాళ్ళకి మాత్రం $225 ఇస్తున్నా. 10 చీరలు కొన్న వాళ్ళకి $225 ఓన్లీ వీడియో కాలే. ప్లస్ 10 బిలో కొంటే మాత్రం $250. 10 బిలో కొంటే $250. ఎందుకంటే చాలా మంది అంటున్నారు, అన్న మీరు 20 పెడుతున్నారు, కొనుక్కునే సోమత మాకు లేదన్నా, కొంత ఐటమ్ అది క్వాంటిటీ తగ్గిమన్నారు. క్వాంటిటీ అంటే శాలిటీలు 20 వద్దులన్నా 10 శాలిటీలు పెట్టండి అన్నారు. దానికి ఓకే అన్నాను, ఎందుకంటే కస్టమర్ నుంచే కొన్ని ఫాలో అవుతారు. 10 కొన్న వాళ్ళకైతే $225 ఒక్కొక్క చీర. 10 లోపు కొంటే మాత్రం $250. ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్. షాప్కి వచ్చే వాళ్ళు క్యాషే కావాలి. ప్లస్ ఇంకోటి లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. నేను మంచిగా మాట్లాడుతున్నా లేదా అది కూడా. చాలామంది యూట్యూబ్లో చూసి చాలామంది మోసపోతున్నారు. మోసపోయి డబ్బులు రావట్లేదని నాకు కాల్ చేస్తున్నారు, కొంచెం హెల్ప్ చేయమని. కానీ హెల్ప్ చేయొచ్చు, దాంట్లో వాళ్ళకి మీ శత్రువు అయిపోతున్నారు. మీరు ఏ ఛానల్ బాగుంటుందో, అసలు ఏది బాగుంటుందో క్లారిటీగా ఉండదని కింద మెసేజ్ చదువుకోండి, కామెంట్స్ చదువుకోండి, లైకులు చూసుకోండి. షాప్ పర్ఫెక్టే కాదా అని ఆలోచించే పర్చేజ్ చేసుకోండి. డబ్బులు ఒకటే రావు. ఒక తల్లికి 500 పోయినాక బాధపడుతుంది. ఆ 500 ఉంటే ఆమెకి ఒక వారానికి ఇంటి సరుకులు వస్తాయి. 500 జోలు వేసుకుంటే మనకేం రావండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు కూడా క్లారిటీగా జన్యుల షాపా కాదా ఎవరించి కొనుక్కోండి, ఓకేనా. వీటిలో మూడు రకాలు వస్తాయి, అన్ని బ్రాండెడ్ కంపెనీ. $225, $250. 5 మీటర్ల 25 పాయింట్ల నుంచి 6 మీటర్ల నార వస్తుంది. అలా అని చెక్ చేసి అయితే ఇవ్వనండి నేను.
నారదా చిన్న ఒక కథ చెప్తాను, క్లారిటీగా వినండి. నేను చెప్పేది మంచిగా, చెడుగా ఎప్పుడు చెప్పను. అలాని నా బిజినెస్కి ఇంకా జనాలు ఇంప్రూవ్ అవుతారని అది ఆలోచన. ముందు మన జీవితం గురించి చెప్తా. ఒక మనిషి ఉన్నాడు, ఇంకో మనిషి ఉన్నాడు, ఇద్దరున్నారు. చెప్తే క్లారిటీగా వినండి, ఓకేనా? ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు, కాలుకు దెబ్బ తగిలింది. ఏం చేస్తాడు? ఐడియా ఉందా మీకు ఏమన్నా? అది కూడా నేను చెప్తా. దెబ్బ తగిలినప్పుడు కాలు చూసుకుంటాడా, దానికి ఆయిల్మెంట్ రాస్తాడా? మనిషి కాలు చూసుకుంటాడా, ఆయిల్మెంట్ రాసుకుంటాడా? క్లారిటీగా దీంట్లో చూస్తే నగ్న సత్యం ఉంటుంది ఇందులో. చాలా సత్యమైన మాట ఇది. జీవితానికి సంబంధించింది, ఒక బాధ్యత సంబంధించింది, ఒక ఫ్యామిలీకి సంబంధించింది. ఆ మూడు కలిపి ఇందులో చెప్పేస్తుంది. క్లారిటీగా వినండి. కాలు చూసుకుంటే నీకు కుంటౌన్ అయిపోతా కదా, అవుటౌన్ అయిపోతా కదా అనుకుంటాడు. అప్పుడేం చేస్తాడు? ఆయిల్మెంట్ రాసుకొని కాలు శుభ్రంగా నయం చూసుకొని హ్యాపీగా నడుస్తూ ఉంటాడు. అదే మనిషి అప్పులు చేస్తాడు. అప్పులు చేసి జల్సా చేస్తుంటాడు. జల్సా చేస్తుంటాడు. ఆ మనిషి పక్కన పెడతాం. ఇంకొక మనిషి ఉన్నాడు, ఎగ్జాంపుల్గా రైతు అనుకున్నాం మనం, పండించే రైతే. ఆయన కూడా ఎకరం బాగానే ఉంది. ఆయన కూడా అప్పు చేస్తుంటాడు. అప్పు చేసి ఆ ఎరువులకు కానీ వాటర్కి కానీ డబ్బులు పెట్టాల్సిందిగా మెయిన్ అలా పెడుతూ ఉంటాడు. ఆ రైతుకి నష్టం వచ్చేసింది. ఆ రైతు ఏం చేస్తాడు? ఈ కాలు దెబ్బన తగిలిన ఆయన ఏం చేస్తాడు? ఆయన కాలు చూసుకుంటే కుంటోడు అయిపోయేవాడు, కానీ నయం చేసుకున్నాడు. కాలు బాగానే ఉంది. అప్పులు చేశాడు. ఈ అప్పులు చేసి ఈ రైతు అయినా ఈ మావులు అయినా ఇద్దరు అప్పులు చేశాడు. ఇద్దరు అప్పులు చేసి ఏం చేశాడు? అప్పులు బాగా తట్టుకోలేక కాలుకు గాయం తగిలిన ఆయన ఒక రైతు, పంట నష్టపోయిన రైతు తట్టుకోలేక ఒకళ్ళేమో ఒక రకం మెడిసిన్ తీసుకుంటారు, ఒకళ్ళేమో రైతులంటే తెలిసిందేగా ఆ చేతిలో ఉంటాయి అన్నీ. ఆయన మెడిసిన్ తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు పైకి. ఈయన రైతు గారు ఏమి చేస్తాడు? చేతిలో డబ్బాలు ఉంటాయిగా, అవి తాగేసి ఈయన వెళ్ళిపోయాడు. అప్పులు చేయటం ఎందుకు? ఇలా పోవడం ఎందుకు? సమస్య ఎవరికి వచ్చింది? చివరికి ఇంటి ఫ్యామిలీకి వచ్చింది. నీ వల్ల అనాథలైంది ఎవరు? అప్పులు చేసా, సరదా చేసో వెళ్ళావు, కాలు దెబ్బ తగిన. రైతు ఏం చేశాడు? పాపం పంట రాలేదు, అప్పులు కట్టలేకపోతున్నాడు. ఆ రైతు బాధ వెళ్ళిపోయాడు. కానీ వెనకాల ఒక సమస్య ఉందే, ఆ సమస్య చూడలేకపోయాడు. ఇది కూడా ఓపెన్ చేస్తా లాస్ట్లో. ఇది కూడా ఓపెన్ చేస్తా లాస్ట్లో. చెప్పాక 5 మీటర్ల 20 పాయింట్ల నుంచి 6:30 దాకా రావచ్చు. మిస్టేక్ అని కొనుక్కుని నో యాక్షన్ నో రిటర్న్. మధ్యలో ఆకాంగున్నారా? కాదులే, మధ్యలో బ్రేక్ ఇస్తుంటే కూడా మీకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందని ఆపుతున్నాను అంతే. నెయ్యిలేని వస్తుంది, బాగలపూర వస్తుంది, రకరకాలు వస్తుంది ఇందులో. ఇంకా చాలా ఉన్న ఐటమ్ ఇవే కాదు, చూపిస్తా వీడియోలు ఎంతవరకు చూపిస్తాను. చాలా ఐటమ్ ఉంది, వీడియో కాల్ చూసుకోండి. నెయ్యిలేని డిజిటల్ కూడా చూపిస్తా, అన్ని కాస్ట్లీ. ఈ కాలు గాయమైన ఆయన పైన
రైతు గారు ఇద్దరు యాపై పైకి వెళ్ళి ముచ్చట్లు చెప్పుకుని కింద చూస్తున్నాడు. చూస్తుంటే తన భార్య కానీ అమ్మ కానీ నాన్న కానీ పిల్లలు కానీ ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎంత నరకం అనిపిస్తున్నారో అని పైనుంచి చూస్తున్నాడు. వాళ్ళు ఏం చేయలేదు, పైనుంచి ₹1 కూడా ఇవ్వలేదు. అంటే ఆత్మ చూస్తూ ఉంటుంది. తను తప్ప వాళ్ళు చూసుకున్నాడు. అప్పుడు ఆలోచించాడు ఇద్దరు, నాకు కాలుకు దెబ్బ తగిలితే కాలు నరుకుంటే కుంటోని అయిపోయామని, నేను మందు రాసుకుంటే గాయం అయిపోయింది కదా, గాయం మానిపోయింది కదా, అదే నాకు ఇంకా లైఫ్ ఉంది, చేతిలో జీవనం ఉంది, సంపాదించే శక్తి ఉంది, వయసు ఉంది నాకు, నేను ఎందుకు చేస్తున్నాను ఈ ఆత్మహత్య, ఎందుకు నా కర్మ, ఈ కర్మ, నేను హ్యాపీగా వెళ్ళిపోయాను, నా బాధలు ఇప్పుడు నా బాధల కన్నా ఇంటి వాళ్ళు నా ఆత్మ చూస్తుంది కాబట్టి వాళ్ళు ఎన్ని బాధలు పెడుతున్నారు ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. చిన్న ఆవేశంలో శనికావేశంలో చేసుకున్నాను, కాలుకి దెబ్బ మందురాజు కాలు నయం చేసుకున్నానే కానీ అప్పులు తీరుద్దామే, నిదానం తీరుద్దామే ఆలోచన అప్పుడు కలగల వాళ్ళకి. అప్పుడు అనిపించింది వాళ్ళకి. అప్పులు నిదానం గట్టిగా నిలబడి ఎక్కడ పని చేసి కూలి పని నాని పని చేసుకుంటే నా పిల్లల్ని చూసుకున్నామని, మా అమ్మని చూసుకున్నామని, మా ఫ్యామిలీ మొత్తం చూసుకున్నామని, మా కొడుకుని చూసుకున్నాం, ఆడపిల్లలు చూసుకున్నామని అప్పుడు అనిపించింది వాళ్ళకి. శనికావేశం ఉంటుంది, ఒక 5 నిమిషాలు శనికావేశం ఇస్తే పక్కకి వెళ్ళిపోండి అంతే. పొరపాటున ఇలా ఎవరు చేసుకోవద్దు. ఎందుకు చెప్తానంటే నిజ జీవితం నాకు జరిగింది కాబట్టి అది చూసారు కలసు. నేను కూడా లాక్డౌన్ చాలా నష్టపోయా, ఆగిపోయిపోయా, ఆలోచించి వెళ్ళిపోయా, హాస్పిటల్కి వెళ్ళిపోయా. కానీ పైన అప్పుడు ఏంటంటే కరోనా ముందు జరిగింది నాకు ఇది. అప్పుడు పైన సీట్లు అంతా ఫుల్ అయిపోయినాడు. పైన ఎనిమిది మనకు అవసరం లేదయ్యా అని కింద పోని కింద చూశాడు. కింద పడినా తెలిసింది, ఒక్క నిమిషం నాకు తేడా దొరికితే నా ఫ్యామిలీ అయిపోయేదా, మొత్తం అన్నది అయిపోయేవాళ్ళు అని. అందుకనే నాకు తెలిసినవి అన్నీ బోధనగా మీకు చెప్తా. బాధ కలగచ్చు, ఆ బాధను పక్కన పెట్టండి. బాధ ఉంటుంది, ఉంటుంది. మనిషి పుట్టిందే బాధలో పుట్టాడు. ఆ బాధ కంపల్సరీ ఉంటూ ఉంటుంది. ఆ బాధ వస్తూ ఉంటుంది, మళ్ళీ సుఖాలు వస్తూ ఉంటాయి. అరే బాధ వచ్చింది అని చెప్పేసి తప్ప మనం ఏదో చేసుకుంటే అనుకుంటుంది. తర్వాత సుఖం ఉంది కదా, ఆ సుఖం ఎంత సంతోషం ఉంటుంది తెలుసా మీకు, అప్పుడు తెలిసిందే మీకు. ఎప్పుడైనా ఆవేశపడి ఎవరు చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, రేపు ఎల్లుండి కానీ శనివారంగా, ఆదివారంగా, సోమవారంగా, మంగళవారం కానీ బొమ్మలు పోతుంటాయి కాబట్టి మీ పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకోండి. ఎవరిని బొమ్మలు వెనకాల పంపించొద్దు, కాలువల దగ్గరికి నదుల దగ్గరికి పొరపాటును పంపించొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. తర్వాత పంపించి కూడా మీరు కూడా చాలా ఇబ్బంది పడతారు. మనం అనుకుంటాం మన పిల్లలకి ఏం కాకూడదు అనుకుంటాం. విధిరాత ఎవరు చేయలేరు. ఆ విధిరాత మార్చాలంటే మన పిల్లలు అందుబాటులో మన చేతులు ఉంచుకుంటే ఈ రాత మనమే మార్చుకోవచ్చు. ఇవ్వండి మొత్తం ఇంకా ఉన్నాయి కాబట్టి ఇదే కాదు, ఇంకా చాలా ఐటమ్ ఉన్నాయి. ఇంకా పైన ఉన్నాయి ఇదే నెల్లిని కాటన్ డిస్టల్ కూడా ఉన్నాయి. ఏవైనా సరే ₹225 హోల్సేలు, రిటైల్ కావాలంటే ₹250. నచ్చితే కామెంట్స్ పెట్టండి, లేదు నేను రాంగ్ మాట అది కూడా కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే ఇది పెట్టేది ఒక కామెంట్ పెట్టిన మంచి మాట మీరు పెట్టినా, ఒకవేళ మీ ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ లేకపోయినా సరే ఇలా చెప్పండి వాళ్ళకి, బొమ్మలు అమ్మటి పిల్లల్ని పంపించొద్దు, సలహా వేయండి. మనకెందుకులే మన పిల్లల్ని ఇంట్లో పెట్టుకున్నాం అనుకుంటే కాదు. పక్కన ఇంట్లో పిల్లలు కానీ అనుకోండి, మన ఇంటి పక్కనే వాళ్ళు కూడా వాళ్ళ బాధలు చూస్తుంటే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి. అలా వాళ్ళ సంతోషం చూడండి, ఆ సంతోషంలో మీరు పాల్గొనండి. అంతేగాని వాళ్ళ బాధపడుతున్న మన సంతోషం ఎప్పుడూ ఉండొద్దు. దయించి పిల్లల్ని మాత్రం ఎక్కడికి పంపేయొద్దు. నదుల దగ్గర, కాలువ దగ్గరికి జాగ్రత్త కనిపెట్టుకోండి. సరికొత్త వీడితో మళ్ళీ కలుస్తారు.